హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ కారాన్ని అస్సలు చేదు లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా ఒక అర కేజీ కాకరకాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఊరికనే మాడిపోతాయండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 10 నుండి 15 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇందులోని 10 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్కి సరిపోయిన ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద కాకరకాయ ముక్కలు క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల మొత్తాన్ని క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాకరకాయ ముక్కలు మొత్తాన్ని అయితే వేసుకోవట్లేదు, కొన్ని ఉంచి మిగతా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా కారం మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ కప్పు వేరుశనగ పప్పుని ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇందులో నేను వేయించుకున్న వేరుశనగ పప్పు వేసుకున్నాను కదండి, అది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కానీ వేసుకుంటే కారం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుందండి. ఈ కారం అయితే అస్సలు చేదనిపించదు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.